ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ రోజంతను ప్రభు మీకు సకల సమృద్ధిని కలగజేసి విస్తారమైన ప్రభు కృపను మీకు అనుగ్రహించును గాక. నిశ్చయంగా ప్రతిదినం కూడా ప్రభు మాటలు వింటూ బలపరచబడుతున్నారు కదా. ప్రతి వాగ్దానం ప్రభు మీ జీవితంలో నెరవేర్చాలని ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు జరిగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రభు మీ పట్ల గొప్ప కార్యాలు జరిగించును గాక. ధైర్యంగా ఉండండి ప్రియ దేవుని బిడ్డ. మీ భక్తి వృధాగా పోదు, మీ ప్రార్థన మీ విశ్వాసం వృధాగా పోదు. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. ధైర్యంగా ఉండండి. ఏ పరిస్థితి అయినా ప్రభు సన్నిధిలో నిలబడి ఉండండి. ప్రభువు తగ్గిన సమయంలో మీ జీవితాల్లో అద్భుతాన్ని జరిగిస్తాడు. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దామా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో రక్షింపబడును. ఆమె నిశ్చయంగా ప్రభు చక్కటి వాగ్దానం, చక్కటి మాటని మనకు తెలియజేస్తున్నాడు. ఎవరికి రక్షణ కలుగుతుంది, ఎవరి జీవితాల్లో ప్రభు రక్షణ కలుగజేస్తారు, ఎవరి జీవితాల్లో వారు కాపాడబడతారు, క్షేమంగా ఉంటారు. ఇక్కడే కాదు, ఎవరు ఈ లోకం మీదకి రాబోతున్న మహా ఉగ్రత దినంలో కూడా ఎవరు రక్షింపబడతారంటే ఎవరైతే ప్రభు నామం బట్టి ప్రార్థన చేస్తారో వాడే రక్షింపబడతారంట. ఈరోజు యేసయ్య నామమును బట్టి ప్రార్థన చేయగలుగుతున్నారా? నా నామమున ఏమి అడిగినా నేను మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు అండి మన దేవుడు. ప్రార్థన ఆలకించే దేవుడు అయి ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడిగా ఉన్నాడు. ఆయన చెవులు ఆయన నీతిమంతుల ప్రార్థనల వైపుకు ఉన్నాయంట. ఆయన నిజముగా మొదలుపెట్టే వారికి సమీపముగా ఉండే దేవుడు. ఈరోజు రక్షణ కనుమరుగైపోయింది. ఎక్కడ చూసిన ఆపదలు, ఎక్కడ చూసిన కీడు, ఎక్కడ చూసిన సమస్యలు ఆవరించి ఉన్నాయి. అనేకమైన ఆపదలు ఆవరించి ఉన్నాయి. నీతిమంతుడి కలుగు ఆపదలు అనేకములుగా ఉన్నాయి. భక్తి చేస్తుండగా అనేకమైన ఆపదలు ఎలా అయినా సరే ఇబ్బంది పరచాలి, ఎలా అయినా సరే నష్టపరచాలని చెప్పి అనేకులు పొంచి ఉన్నారు. అనేకమైన శోధనలు, అనేకమైన కీడులు పొంచి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో, ఇటువంటి ప్రతికూలమైన అనుభవాల్లో, ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో ఎవరు క్షేమంగా జీవించగలుగుతారు? ఎవరికి ప్రభు తన రక్షణను కనపరుస్తాడు అంటే ఎవరైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తారో. ఈరోజు చాలా మంది జీవితాల్లో ప్రార్థన తగ్గిపోతుందండి. ప్రార్థన జీవితం తగ్గిపోతుంది. దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నారు, దేవుని సన్నిధిలో మొరపెట్టలేకపోతున్నారు, విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నారు. అందుకే ప్రభు మీ జీవితాల్లో అద్భుతాలు జరిగించట్లేదేమో. మనుషులతో మాట్లాడే సమయం ఉంది కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థించే సమయం లేదేమో. నీ సమస్యలను, నీకున్న పరిస్థితులు నువ్వు మనుషులతో చెప్పుకోగలుగుతున్నావేమో కానీ ప్రభుతో చెప్పుకోలేకపోతున్నావేమో. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని ప్రియ దేవుని బిడ్డ. ఒక్కసారి నీ ఆత్మీయ స్థితి, నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒక్కసారి గమనించుకోండి. చాలా మంది మేము గమనిస్తూ ఉంటామండి, మనుషులతో వాళ్ళ సమస్యను ఎంతసేపు అయినా సరే పంచుకుంటారు, ఎంతసేపు అయినా సరే వాళ్ళకి ఉన్న బాధలు, వాళ్ళకు ఉన్న సమస్యలు చెప్తా ఉంటారు. మా దగ్గర కూడా అనేకులు వచ్చి మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ ఇబ్బంది ఉంది, బాధ ఉంది, అలా ఇలా అని చెప్పి అనేకమైన విషయాలు చెప్తుంటారు. అది సరే, కానీ అదే సమయము, అందులో కొంచెము సమయమైనా నువ్వు కేటాయించి ప్రభు సన్నిధిలో మోకరించి, అయ్యా నేను ఈ సమస్యతో బాధపడుతున్నానయ్యా, ప్రభా నా జీవితంలో ఈ కీడు కలుగుతుందయ్యా, నా జీవితంలో ఈ ఆపదలు, ఈ శ్రమలు నన్ను ఆవరించున్నాయి, ప్రభా నువ్వు నాకు తోడుగా ఉండి నన్ను విడిపించువదేవా అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నారా? ఆయన సన్నిధిలో మొరపెట్టగలుగుతున్నారా? ఒక చిన్న సాకు దొరికితే చాలండి, ఒక చిన్న రీజన్ దొరికితే చాలు ప్రార్థన మానేస్తాం. దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని సన్నిధికి రాకుండా ఉండడానికి పెద్ద పెద్ద సమస్యలు అక్కర్లేదండి. ఒక చిన్న సమస్య, సపోజ్ చెప్తాను, ఏంటంటే ఇంట్లోంచి బయలుదేరుతూనే ఉన్నాం దేవుని సన్నిధికి వద్దామని చెప్పి, ఆ లోపే ఎవరొకరు ఇంటికి వచ్చారనుకోండి, ఇంకా చాలుగా మందిరం మానేసి ఇంట్లో కూర్చునిపోతూ ఉంటారు. ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసిన సమయం వచ్చింది, అప్పుడే ఎవరో ఒకరు ఫోన్ చేశారు, ఇక ఆ ఫోన్ మాట్లాడుతూ ఉండిపోతూ ఉంటారు, ప్రార్థన చేయడం మానేస్తారు. ఎన్ని గంటలైనా సరే మనుషులతో మాట్లాడుతూ ఉంటారు. ఇలా చేసుకుంటూ పోతా ఉంటే అనేకమైన సార్లు ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేయలేదంటారా? ప్రభు సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తూ రావట్లేదంటారా? ఈరోజు ప్రభు నన్ను రక్షించట్లేదు అని అంటున్న నీవు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎవరు ప్రార్థన చేయగలుగుతారు, ఎవరు మొరపెట్ట
మొరపెట్టగలుగుతారంటే అదే అధ్యాయంలో మనం కింద పైన వచనాలు చూడండి. యూదుడని క్రీస్తు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లా ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లా విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లా వింటారు? ఒక వ్యక్తి ప్రార్థన చేయగలుగుతున్నాడు అంటే విశ్వసించకుండా ప్రార్థన చేయలేరు, విశ్వాసం లేకుండా ప్రభు సన్నిధిలో మొరపెట్టలేరు, విశ్వాసం లేకుండా ప్రభు సన్నిధిని ఆశ్రయించలేరు. ఈరోజు చాలా మంది ప్రార్థన చేయలేకపోతున్నారు, ఎందుకంటే వారి జీవితాల్లో విశ్వాసం లేదు. కాబట్టి దేవునికి ఏ భేదం లేదండి. గ్రీసు దేశస్థుడని యూదుడని ఏ భేదము లేదు. తనకు ప్రార్థన చేయ వారందరికీ కూడా కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరి ప్రార్థనకు సమాధానం కలుగచేసే దేవుడై ఉన్నాడు. ప్రతి మొరను ఆలకించే దేవుడై ఉన్నాడు. తను ఆశ్రయించువాన్ని ఎంత మాత్రము తృణీకరించే దేవుడుగా లేడు. ఆయన మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు విశ్వసించండి. విశ్వసించేటనే కానీ మనం ప్రార్థన చేయలేము. మన దేవుడు మన ప్రార్థన వింటాడని, మన దేవుడు మన ప్రార్థనకు సమాధానం కలగజేస్తాడని, మన దేవుడు మన ప్రార్థన విని మన జీవితాల్లో ఉన్న ఆపదల నుంచి, శ్రమల నుంచి తప్పించి మన అక్కర్లు తీరుస్తాడని ఈరోజు విశ్వసించండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడతాయి. నామకార్థంగానో అలవాటుగానో లేకపోతే ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నారు. ప్రార్థన చేయకండి, విశ్వాసంతో మొరపెట్టండి, విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తుండగా రక్షణ కలుగుతుంది. దానియేలు తన ప్రార్థన జీవితాన్ని మనం అందరికీ కూడా తెలుసండి. మొత్తం కూడా రాజాజ్ఞ జారీ చేయబడి ఉంది. ఒక నెల రోజులు ఎవరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవుణ్ణి ఆరాధించకూడదు అని చెప్పేసి ఒక రాజాజ్ఞ జారీ చేయబడినప్పుడు దానియేలు తన ప్రార్థన ఆపలేదండి. తనకు అలవాటుగానే ముమ్మారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాడంట. అయితే దానియేలు ప్రార్థన చేయడం చూసి అనేకులు వ్యతిరేకంగా లేచి రాజాజ్ఞకు వ్యతిరేకంగా చేస్తున్నాడని చెప్పి దానియేలు సింహాల బోన్లో వేశారు. సింహాల బోన్లో వేసినప్పుడు దానియేలు ప్రార్థన పరుడైనందున, ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నందున ఆ సింహాలు అతనికి ఏ హాని చేయలేదండి. సింహపు నోటి నుండి ప్రభువు దానియేలు తప్పించి ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేయండి, ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. నీకున్న సమస్య, వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉండొచ్చు, వ్యక్తిగతంగా నీ జీవితంలో ఎన్నో పోరాటాలను ఎదుర్కొంటూ ఉండొచ్చు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు, బలహీనతలు నీ జీవితంలో కలిగి ఉండొచ్చు. ప్రభు సన్నిధిలో మోకరించండి. మనుషులతో నీ సమస్య చెప్పుకుంటే దానికి ఏది కూడా సమాధానం కలగదు. ఇంకా ఏం జరుగుతుంది అంటే నీ సమస్యలు నలుగురికి తెలిసి నలుగురు మధ్యలో నీకున్న విలువను పోగొట్టుకున్న వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు. కాబట్టి ప్రభు సన్నిధిలో మొరపెట్టండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు నిశ్చయంగా మీ జీవితాల్లో అద్భుతాన్ని జరిగిస్తాడు. 22వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ అందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరని కీర్తనకారుడు అంటున్నారు. ఎవరు అంటే మన పితరులు దేవుని సన్నిధిలో మొరపెట్టారు. మొరపెట్టి వారికున్న శ్రమల నుండి, వారికున్న సమస్యల నుంచి వారు విడుదల పొందుకున్నారు కాబట్టి, వారు నమ్మిక ఉంచి ఉన్నారు కాబట్టి వారు సిగ్గుపడలేదు. హల్లెలూయా. ఈరోజు నిశ్చయంగా దేవుని బిడ్డ, ప్రార్థన జీవితం మన జీవితాల్లో సిగ్గుపడకుండానట్లుగా నిలబడుతుంది, మనల్ని అవమానపరచబడకుండానట్లుగా నిలబడుతుంది. ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. మన పితరులను ప్రార్థన చేసి విడుదల పొందారు, నమ్మిక ఇచ్చి సిగ్గుపడకుండా నిలబడ్డారు. ఈరోజు విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఈరోజు అవమానపరచబడుతున్నావేమో, నిందింపబడుతున్నావేమో, హేళన చేయబడుతున్నావేమో, తృణీకరింపబడుతున్నావేమో. ఎబ్బేజు తన తల్లే వేదనతో నేను ఇతనికి కన్నాను, వేదన అని పేరు పెట్టిందండి. అంతకన్నా గొప్ప తృణీకరణ ఏ మనిషి జీవితంలో ఉండదు. కన్న తల్లే కుమారుని తృణీకరించిన భయంకరమైన పరిస్థితుల్లో ఎబ్బేజు చేసిన ప్రార్థన ఎబ్బేజును తన సహోదరుల కంటే ఘనముగా నిలబెట్టింది. హన్న తన జీవితంలో అవమానకరమైన పరిస్థితిని చూస్తూ ఉంది. పెనిన్న తనని మాటలతో అవమానపరుస్తూ ఉంది, గాయపరుస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో హన్న ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి ఉండగా, ప్రభు యందు నమ్మిక ఉంచి ఉండగా తన జీవితంలో సిగ్గుపడకుండానట్లుగా ప్రభు హన్న జీవితంలో బలమైన కార్యాలు జరిగించి తనకున్న నిందను తొలగించాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డ, మొరపెట్టండి. ప్రభు నీ ప్రార్థనకి నిశ్చయంగా సమాధానం
ఆశీర్వాదం కలగజేస్తాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32 వచనాలు చదివితే చూడండి, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములో తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచేవారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. భూమి మీదకి రాబోతున్న భయంకరమైన ఉగ్రత దినమున దేవుని అంత్య దినాల్లో ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారికి ప్రభు ఏం చేస్తాడంటే రక్షణ కలగజేస్తాడు. మెలకుగా ఉండి ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ప్రభు చెప్తా ఉన్నాడు. మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ అంత్య దినాలని చెప్తున్న మనందరం కూడా ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని బట్టి మనం ప్రార్థన చేయగలిగినట్లయితే ప్రభు మనకు రక్షణ కలగజేస్తాడు. ఎక్కడ అంటే ఈ లోకపు సమస్యల నుంచే కాదు, కానీ భూమి మీదకి రాబోతున్న మహా ఉగ్రతలోంచి కూడా ప్రభు మనకు రక్షణ కలగ చేయబోతున్నాడు. అదేవిధంగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయుచున్న వారందరూ కూడా రక్షింపబడుదురని దేవుడు చెప్పి ఉన్నాడు. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ దేవుడు రక్షణ కలగజేయబోతున్నాడు. ఈ లోకంలోనే కాదు, ఈ లోకంలో నీకు కలుగుతున్న వ్యక్తిగత సమస్యల నుండే కాదు, కానీ ఈ భూమి అంతటి మీదకి రాబోతున్న మహా ఉగ్రత నుండి కూడా ప్రార్థన జీవితం మనల్ని కాపాడబోతుంది. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటారా? ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తాను, ప్రభా నీ నామాన్ని బట్టి మొరపెడతాను. ఆయన ప్రార్థన వారందరికీ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు. కాబట్టి ఈ రోజే ఈ సమయంలోనే ప్రార్థన ప్రారంభించిన ప్రియ దేవుని బిడ్డ ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా మీరు మా పట్ల చూపించిన అత్యధికమైన కృపను బట్టి వందనాలు, కనికిరాన్ని బట్టి స్తోత్రాలు. అయా నీ నామములో ప్రార్థన చేయ వారందరికీ నువ్వు రక్షణ కలగచేసే దేవుడవే ఉన్నావు ప్రభా. ఈరోజు తండ్రి ఈ మాటలు విని ఎంతమంది అయితే తీర్మానం తీసుకొని ఇది మొదలుకొని నీ సన్నిధితో మొరపెట్టాలని ఆశతో, ఆసక్తితో, ఆకాంక్షతో ఉన్నారు వారందరి జీవితాల్లో మీరు ఘనమైన గొప్ప కార్యాలు జరిగించబోతున్నందుకు వందనాలు. బిడ్డలు దీవించండి, కుటుంబాన్ని దీవించండి, నీ కనికరాన్ని చూపించండి, నీ కనుదృష్టిని నిలిపి నీ అగ్ని కంచెను వేసి బలమైన గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేలు, క్షేమము, సమాధానము కలుగును కాక. అయా వారిని సన్నిధిలో ప్రార్థిస్తుండగా పొంచిన ప్రతి కీడు నుంచి, ఆపద నుంచి తప్పించి రక్షణ కలగ చేయని ప్రభా. నీ సన్నిధిలో నీ నామాన్ని బట్టి మొరపెడుతుండగా ప్రభా ఉగ్రత దినమును కూడా ప్రభావాన్ని మీరు తప్పించబోతున్నందుకు స్తోత్రాలు, నీ రక్షణ కనపరచబోతున్నందుకు స్తోత్రాలు. బిడ్డలు దీవించండి, కుటుంబాలు దీవించండి, సర్వ సమృద్ధి చేత, సకల ఐశ్వర్యము చేత అయా బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.